వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం జుట్టుపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశం రాజ్యాంగం దాని పరిరక్షణపై ఉపన్యసించారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాములు, జుట్టుపల్లి యువజన సంఘం నాయకులు శాంతికుమార్, పాఠశాల ఏఎంసీ చైర్మన్ మద్దూరు లత బహుమతుల ప్రధానోత్సవానికి ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జుట్టుపల్లి యువజన సంఘాల నాయకులు వెంకటరమణ, విజయ్ కుమార్, మల్లప్ప, రవిగౌడ్, రాములు తదితరులు పాల్గొన్నారు. వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు బహుమతులు ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే జూనియర్ బాయ్స్ రన్నర్ చరణ్ గౌడ్ అండ్ టీమ్, తొందరగా వచ్చేసారు. చరణ్ గౌడ్ అండ్ టీమ్. అలాగే సీనియర్ బాయ్స్ రన్నర్స్ అరవింద్ అండ్ టీమ్, అరవింద్ అండ్ టీమ్ సీనియర్ బాయ్స్, వారికి శ్రీ రవిగౌడ్ గారు బహుమతులు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే సీనియర్ గర్ల్స్ రన్నర్స్ నవితాబాయ్ అండ్ టీమ్, నవితాబాయ్ అండ్ టీమ్ కొందరు రావాలి. నెక్స్ట్ ఖోఖో జూనియర్ బాయ్స్ విన్నర్స్ రాకేష్ అండ్ టీమ్, రైట్ సైడ్ వచ్చిందండి. గర్ల్స్ ప్రాజెక్ట్ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ శ్రీ చైతన్య. తీసుకున్న విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలి, థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి. ఫస్ట్ ప్రైజ్ శ్రీ చైతన్య, సెకండ్ ప్రైజ్ అమూల్య. ఫస్ట్ ప్రైజ్ శ్రీ చైతన్య, సెకండ్ ప్రైజ్ అమూల్య. తొందరగా వచ్చి తొందరగా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ సేమ్ ప్రాబ్లమ్ లో సెకండ్ క్లాస్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ కే శ్రీకాంత్, చప్పట్లు కొట్టాలి. కే శ్రీకాంత్, సెకండ్ ప్రైజ్ ముజాకిర్, తొందరగా పరిగెత్తాలి. ఫస్ట్ ప్రైజ్ కే శ్రీకాంత్, సెకండ్ ప్రైజ్ ముజాకిర్. గర్ల్స్ లో భాగంగా ఫస్ట్ ప్రైజ్ తేజశ్రీ, సెకండ్ ప్రైజ్ శ్రీవర్షిని, సెకండ్ ప్రైజ్ శ్రీవర్షిని. ఫస్ట్ ప్రైజ్. థర్డ్ క్లాస్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ అరవింద్, సెకండ్ ప్రైజ్ విల్సన్. గర్ల్స్ లో నందిని ఫస్ట్ ప్రైజ్, థర్డ్ క్లాస్ నందిని, సెకండ్ ప్రైజ్ తన్వి, థర్డ్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ నందిని, సెకండ్ ప్రైజ్ తన్వి. నెక్స్ట్ బుక్ బ్యాలెన్సింగ్, దీనిలో ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ ప్రైజ్ బాయ్స్ కార్తీక్ రామ్. రాజ్యాంగం ఏం చెప్తుంది? రైట్ సైడా లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా లెఫ్ట్ సైడ్ పోవాలి సార్. నేను డ్రైవింగ్ పర్ఫెక్ట్ సార్. రైట్ సైడ్ పోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఏమవుతుంది? కాబట్టి మీరు ఇంటి దగ్గర బైబిల్ని ఫాలో కాకపోవచ్చు, కానీ రోడ్డు మీద భారత రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే. రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు రెడ్ సిగ్నల్ పడుతుంది. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఒక్కటే మీనింగ్, రెడ్ సిగ్నల్ పట్టింది ఆగాలి, భారత రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే. రోడ్డు మీద గ్రీన్ సిగ్నల్ పట్టిందనుకో ఏం లేదు సార్, గ్రీన్ సిగ్నల్ మా మతానికి సంబంధించిన సిగ్నల్ సార్, అది చాలా పవిత్రమైంది, నేను పోను సార్, నా ఇష్టం సార్ అంటే చెల్లుతారా? కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. నీ కులమైనా, నీ మతమైనా, నీ మత గ్రంథాలైనా, నీ ఇష్టాలైనా ఇంటి వరకే, నీ ఇంటి వరకే. ఇల్లు దాడితే భారత రాజ్యాంగం పనిచేస్తుంది. ఇల్లు దాడితే భారత రాజ్యాంగం ప్రకారం మీరు చదువుకునే స్కూలు, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రము, ఆశా వర్కరు, మీ ఊళ్ళో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ దేని ప్రకారం నడుస్తాయి?
భారత రాజ్యాంగం గొప్పదా కాదా? భారత రాజ్యాంగం గొప్పది కావడం వల్లే ఈ దేశాన్ని పాలించే వార్డు మెంబర్ నుండి రాష్ట్రపతి వరకు దేని మీద ప్రమాణం చేస్తారు? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. దేని మీద? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. నెక్స్ట్ ఒక ఆయన విద్య గురించి చెప్పండి, చాలా అద్భుతమైన విద్య. ఒకప్పుడు ఒక వర్గానికి మాత్రమే చదువుకుంటే ఒక కులం వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం. మళ్ళీ అంబేద్కర్ ఏమన్నాడంటే చదువుకోవడానికి కులం అవసరం లేదు, చదువుకోవడానికి కులం, వాడు మనిషి అయితే చాలు, చదువుకోవడానికి మనిషి అయితే చాలు. నేను రాసే భారత రాజ్యాంగంలో మనుషులందరూ సమానమే, మనుషులందరూ సమానం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మనుషులందరూ చదువుకునే అవకాశాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం. ఇంతమంది చదువుకునే అవకాశం ఇచ్చినందుకు భారత రాజ్యాంగం గొప్పదా కాదా? మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడైనా చూసిందా? మన వైపు వేలు చూపుతుంటది. నేను మీకు చదువుకునే అవకాశం ఇస్తున్నా, చదువుకుంటున్నారా? నేను చదువుకునే అవకాశాన్ని మీకు ఇచ్చినా చదువుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నా? మళ్ళీ మీరు చదువుకుంటే రాజ్యాంగం ఇంకా పనిచేస్తుంది, రాజ్యాంగం ఇంకా బాగా పనిచేస్తున్నారు, చదువుకుంటున్నారా అని చెప్పి అడుగుతున్నాడు. అలా విధంగా నా కుల వృత్తి గొర్రెలు కాయడం. ఏది? మా నాయన గొర్రెలు కాసేవాడు, మా తాత గొర్రెలు కాసేవాడు, మా ముత్తాత గొర్రెలు కాసేవాడు. మా ముత్తాత గొర్రెలు కాసాడు. ఎందుకు వాళ్ళు ముగ్గురు గొర్రెలు కాస్తారంటే వాళ్ళు రాజ్యాంగం రాకన్నా ముందు పుట్టిండు. రాజ్యాంగం రాకన్నా ముందు ఉన్న శాస్త్రాల ప్రకారం ఏం తెలుసా? ఎవరు ఏ కులంలో పుడితే అదే పని చేయాలి, ఏ కులంలో పుడితే అదే పని చేయాలి. నేను గొర్రెల కాడికి పోలేదు, ఎందుకంటే నేను రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పుట్టిన. రాజ్యాంగం ఒక అవకాశం ఇచ్చేది, ఏంది? నువ్వు చదువుకో, నీకు నచ్చిన పని చేయి, నువ్వు చదువుకో, నీకు నచ్చిన పని చేయన్నాడు. నేను అవకాశాన్ని వదులుకోలేదు, పట్టుదలతో చదువుకున్నా, ఈరోజు ఒక టీచర్గా ఉన్నా. ఒకవేళ భారత రాజ్యాంగం కనుక లేకపోతే ఈ వెంకటేశం గొంగడేసుకొని అడవిలో కనిపించేవాడు. భారత రాజ్యాంగం వల్ల ఈరోజు మైక్ పట్టుకొని నేను మీ ముందున్నా. నా జీవితాన్ని మార్చింది భారత రాజ్యాంగం. ఏది మార్చింది? సార్ వెంకటేశం సార్ మీ జీవితాన్ని మార్చింది, మరి మా జీవితాలు ఎట్లా సార్ అంటే మీరేం చేయాలి? చదువుకోవాలి. మీరు కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, దానికి ఏకైక మార్గం మీరు చదువుకోవాలి.